హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మార్నింగ్ కదా తుఫాన్ అంటండి బాగా ఎక్కువగా ఉంటుందండి. ఈరోజు చాలా అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన ఆంధ్రాకే తుఫాన్ అంటండి. మొత్తం ఎందులో చెప్పినా కూడా అదే విధంగా చెప్తున్నారు. పిడుగులతో పిడుగులు గాలి తుఫాను మొత్తం అంతా అయితే బాగా ఎక్కువగా ఉందంటండి. పిల్లలతో ఉన్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మరి ఓకేనా, నేను ఈరోజు ఏం చేయబోతున్నాను మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మరి సేమియా గోధుమ రవ్వతో ఉప్మా అయితే రెడీ చేస్తున్నానండి. చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా, సేమియాలు మామూలుగా ఇలాగైతే వేపేసుకోవాలండి. ముందు తినడానికి మనకి చాలా టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, మొత్తం ఇలాగైతే ముందు సేమియాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. అంటే కొంచెం వేపుకుంటే కనుక మనకి టేస్టీగా దేనికి దానికి విడిపోతూ ఉంటుంది. చూసారు కదా, వేగిపోయి ఇవి అయితే పక్కకి తీసేస్తాను. సరే, సేమియాలు అయితే తీసేసానండి పక్కకి. ఇదిగో గోధుమ రవ్వ కొద్దిగా అయితే తీసుకున్నాను నేను, కొంచెం అనమాట. కొద్దిగా సేమియాల జతకి ఇది వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. చాలా నోటికి ఎనసంపుగా తినాలనిపిస్తుంది. ఇంకోటి చూపిస్తాను మీకు. ఇందులోకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఇదిగోండి, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఇదిగో తాలింపులు, పచ్చిమిరపకాయలు. తర్వాత ఇంకోటి ఉన్నాయండి, వేరుశనగ గుళ్ళు అయితే వేస్తాను. ఇదిగోండి వేరుశనగ గుళ్ళు, చూసారు కదా, ఇవి కూడా వేస్తాను. ఇందులో చూపిస్తాను మీకు ప్రాసెస్ ఏంటనేది. ఇప్పుడు ఆయిల్ పోసుకొని మొత్తం వేగించేస్తానండి. ఇవి ఇదిగో వేరుశనగ గుళ్ళు అయితే వేస్తున్నానండి ఇందులో. కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుందామండి ఇందులో. మొత్తం ఇవన్నీ మిక్సింగ్గా బాగా ఫ్రై అయిపోతే కనుక చాలా చాలా బాగుంటుంది. టీ పెట్టుకున్నానండి, ఇంకా తాగలేదు. ఉప్మా రెడీ అవుతే బాగా ఫ్రై అవుతున్నాయి కదండి. చూసారా, కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను ఇందులోని. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వాటర్ అది పోసుకోవాలి. మరి చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది. ఇవి బాగా వేగిపోయి తాలింపులు, వేరుశనగగుళ్ళు, మొత్తం ఉల్లిపాయలు, ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై అయ్యాయి కదండి. కొంచెం పసుపు యాడ్ చేసాము, చూపిస్తాను మీకు. ఇదిగో ఒక లోటాకి అయితే వచ్చిందండి. ఒక లోటా వచ్చినాయి కదా, దీంతో 2 లోటాలు వాటర్ పోసుకుంటే కనుక మనకు ఉప్మా అనేది సేమియా గోధుమ రవ్వ ఉప్మా అయితే బాగా రెడీ అవుతుందండి. చూపిస్తాను మీకు. చూసారా, 2 లోటాలు అయితే పోసానండి. ఇంకా చాలు, మనకు అంతకు మించి అయితే అవసరం లేదండి. ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం మనం. సాల్ట్ అనేది మనకు టేస్ట్ గురించే కదండి. ఉప్పు తినకపోతే మనకి చాలా ఇదిగా ఉంటుంది. చూసారా, ఉప్మాకైతే సేమియా ఉప్మాకి ఇగో ఇవన్నీ వేసానండి.
వాటర్ పోసాను 2 లోటాలు రెడీ అవుతుంది. సాల్ట్ అయితే వేసేసాను అందులో. ఇందులో రవ్వ అయితే వేసేస్తానండి. ఇప్పుడు మనం మరక్కోకుండా రవ్వ అయితే వేసేసుకుంటే కనుక పొడి పొడిలాడుతా కనుక మెత్తగా వస్తుంది. చూసారా, వాటర్ మరగనివ్వకూడదు. వాటర్ మరిగిందనుకో ఎమ్మటే బిగిసిపోద్దండి. అలానే కాకోకుండా గంజి కింద వస్తుంది. అలాగని కాకోకుండా మనం మామూలుగా అది ఇప్పుడు పొంగేటప్పుడు మనం ఇలాగా వేసేసుకుని మూత పెట్టేసుకుంటే కనుక చాలా బాగా రెడీ అవుతుంది. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మరి చూసారు కదా, రవ్వ అయితే వేసేసాను ఇందులోని. సేమియాలు రవ్వ అయితే వేసేసానండి. ఉడుకుతుంది. అన్నీ వేసాను కదా, ఎంతో టేస్టీగా రెడీ అవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మరి ఉప్మా అయితే బాగా రెడీ అయిపోయిందండి. చూసారా, ఇలాగా సిమ్లో పెట్టేసుకుంటే కనుక మొత్తం చాలా బాగా రెడీ అవుతుందండి సేమియా ఉప్మా అనేది. చూడండి, చాలా బాగా రెడీ అయింది. చూసారు కదా, చాలా బాగా రెడీ అయింది కదా ఫ్రెండ్స్. మరి మీరు కూడా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ విధంగా సేమియాలు గోధుమ రవ్వ వేసుకొని మనం ఈ విధంగా ఉప్మా రెడీ చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యాహ్నం దాకా అన్నం అయితే తినవసరం లేదు ఫ్రెండ్స్. మరి ఓకే ఫ్రెండ్స్, మరి ఈ ప్రాసెస్ మీకు చూపించాను కదా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి బాయ్ బాయ్.